దీన్ని పెద్ద సామ అంటారండి. ఈ పెద్ద సామ తినడం వల్ల అనేక రకమైనటువంటి మంచి యొక్క పౌష్టికరమైనటువంటి ఆహారం అని చెప్పి మా పెద్దలు చెప్తారు. దీన్ని సోళ్ళు అంటారండి. ఇది తీసుకున్న మా తాతల తండ్రులు దాదాపు 100 నుంచి 120 సంవత్సరాలు బతికారండి. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోడ్డు చూసి అయితే భయపడిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవేది మండలంలో గాలికొండ పంచాయతీ అయితే ఈ రోజు చూపించబోతున్నానండి. ముందుగా ఈ గాలికొండ పంచాయతీ అంటే గుర్తుకొచ్చేది గాలికొండ దళం అంటే మావోయిస్టులు అనమాట. అలాగే ఇటీవల జరిగిన విపత్తు తుఫాను వల్ల కొండ చర్యలు విరిగిపడిన చట్రాపల్లి గ్రామంను కూడా గుర్తు చేసుకోవచ్చు. చట్రాపల్లి గ్రామాన్ని అయితే ముంచెత్తిన ఘటన గుర్తుకొస్తే చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా నష్టపోయారు అక్కడ ప్రజలైతే. స్థలంతో పాటు ఇల్లులు కూడా పోయిందనమాట. అలాగే ఒక ప్రాణ నష్టం అయితే జరిగింది. ఆ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది కదా. అలాగే ఇక్కడ చూడండి ఎంత బాగుందో, వ్యూ అయితే చాలా బాగుంది. పచ్చని కొండలు, ఇక ఆ మేఘాలు చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా. లొకేషన్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట. మేమైతే ఇలాంటి కొండల మీద ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే స్వచ్ఛమైన గాలి పీలుస్తాం అనమాట. స్వచ్ఛమైన గాలి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి పొల్యూషన్ లేకుండా మంచిగా అయితే ఉంటాము. ఇక్కడ మీరైతే బ్రిడ్జ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవైతే ఆ టైంలో తుఫాన్ వచ్చింది. ఒకనొక టైంలో చట్రాపల్లి ఊరు కొట్టుకుపోయింది కదా, కొండ చర్యలు విరిగిపడి. ఆ బ్రిడ్జ్ అయితే చాలా ఘోరంగా తయారైంది అనమాట. అసలు వాటర్ ఇటు నుంచి అటు వెళ్ళడానికి కూడా రాకపోకలు కూడా జరగలేదు. అంత ఘోరంగా అయితే జరిగింది అనమాట. అదే ఆ బ్రిడ్జ్ అయితే నిండిపోయింది వాటర్ తో. లొకేషన్ అయితే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. గ్రీనరీతో చాలా బాగా కనిపిస్తుంది. ఇక ఈ పంచాయతీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ రోడ్డు చూడండి మొత్తం ఘాటే అనమాట. భయంకరమైన మలుపులు అయితే ఉంటాయి. అంటే డౌన్ రోడ్ అనమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడైతే మనం గాలికొండ ఏరియాకి అయితే వచ్చేసాము. చూడండి, గాలికొండ ఊరికైతే వచ్చేసాము. ఇక్కడ ఈ ఊరు గురించి తెలుసుకోవాలంటే ఈ పంచాయతీ ప్రజలు చాలా కాలంగా అయితే విద్య, ఆరోగ్యం, ఉద్యోగం మరియు వ్యాపారం పరమైన అనేక అవకాశాలు అయితే కోల్పోయారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ కాయలు అయితే జంపరం కాయలు అనమాట. వీటిని అయితే మేము చిన్నప్పుడు చేతులకి పెట్టుకొని, చిన్న చిన్న పిక్కలు ఉంటాయి, వాటిని పెట్టుకొని గోరింటాకు అని చెప్పి చాలా మురిసిపోయే వాళ్ళం అనమాట. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఆ కాయలు మా ఏరియాస్ లో అయితే ఒక తోటనే పెంచుతారు అవి, ఆ మొక్కలు అయితే. విలేజ్ అయితే చిన్నదే కానీ చూడడానికి అయితే చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చిన్న గ్రామాలే బాగుంటాయి ఫ్రెండ్స్, అందంగా కనిపిస్తాయి కూడా. అలాగే ఇక్కడ ఈ హౌస్ అయితే సర్పంచ్ గారి వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడే భోజనాలు అయితే ఏర్పాటు కూడా చేశారు. మా వాళ్ళైతే ఇక్కడ భోజనం చేసేసి చక్కగా కాసేపు అయితే కాలక్షేపం చేశారనమాట. అంటే కాసేపు అందరూ కూర్చొని కబుర్లు ఆడుకున్నారు. ఇక్కడ చూడండి, మా మరిది వాళ్ళు అయితే చక్కగా మాట్లాడుకుంటున్నారు అనమాట. చాలా బాగా చూసుకున్నారంట సర్పంచ్ గారు ఇంకా ఎంపీటీసీ గారు. ఫ్రెండ్స్, ఇక్కడ మాకు అడవుల్లో ఉన్నా కూడా, చుట్టూ అడవులైనా కూడా ఇంటి దగ్గర కూడా మంచి మంచి మొక్కలు అయితే పెంచుతామన్నమాట. చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, ఇంటి ముందు కూడా మంచి మంచి మొక్కలు అయితే వేసుకొని ఉన్నారు సార్ వాళ్ళు అయితే. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక బాబా అయితే చక్కగా ఉయ్యాల్లో అయితే ఊగుతున్నాడు అనమాట. ఇలాంటివి చూసినప్పుడు మన చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయి. మనం కూడా చిన్నప్పుడు ఇలాగే ఇంటి దగ్గర, గుమ్మం దగ్గర మన అమ్మ వాళ్ళైతే ఇలాగ ఉయ్యాలు కట్టినప్పుడు మనం ఊగుతూ ఉండేవాళ్ళం కదా. ఆ చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయి. ఇప్పటికీ ఇంకా ఇలాంటి గ్రామాలకు వెళ్ళినప్పుడు మనం చిన్నప్పుడు ఎలాంటి అనుభూతి పొందామో ఇప్పుడు పిల్లలు అలాగే అనమాట. ఇప్పుడు మనకి సిటీల్లోకి వెళ్ళిపోయి ఇలాంటివి ఏమి గుర్తుండవు, కానీ కొన్ని పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు అయితే ఇలాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయండి. అలాంటివి చూసినప్పుడు అయితే మనకు చాలా ఆనందం వేస్తుంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అవి చూసిన తర్వాత. నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే నాకు గుర్తొచ్చాయి. ఇక్కడైతే మామిడి తోట అనుకుంటా, మామిడి తోటలో ఏవో వేసినట్టున్నారు. చూడండి ఫ్రెండ్స్, వ్యూ అయితే ఎంత బాగుందో, చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇక్కడ సామాన్లు ఉన్నాయన్నమాట. వాటి గురించి అయితే సర్పంచ్ గారు కొన్ని విషయాలు చెప్తారు. ఇక్కడ పూర్వం గత 80 సంవత్సరాల క్రితం నుంచి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆదివాసులు అయితే ఎటువంటి ఎరువులు లేకుండా
ఇది ప్రధానమైనటువంటి ప్రాంతం, అడవి ప్రాంతం, మెట్టు వ్యవసాయం బాగా ఆధారపడినటువంటి ప్రాంతం. ఇది పూర్వం నుంచి ఏదైతే దీన్ని పెద్ద సామ అంటారండి. ఈ పెద్ద సామ తినడం వల్ల అనేక రకమైనటువంటి మంచి పౌష్టికరమైనటువంటి ఆహారం అని చెప్పి మా పెద్దలు చెప్తారు. దీన్ని పూర్వం నుంచి ఏదైతే మా తాతలు ముత్తాతలు అయితే దీన్ని వినియోగిస్తున్నారో, ఇప్పటికీ ఈ సమాజం మారుతున్న కొద్దీ కూడా దాదాపు స్వతంత్రం 70 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా మేము మా తాతల నుంచి ఆనవాయితీగా చేస్తున్న పెద్ద సామ ఈ పంటను మేము కొనసాగిస్తూ ఉన్నాం. దీనికి చాలా ఉపయోగకరమని ఉంటుంది. కానీ మా ప్రాంతంలో, ఈ గాలికొండ ప్రాంతంలో ఎక్కువ పల్లం భూమి అవకాశం లేదండి. ఎక్కువ మేము దీన్నే ఎక్కువ మెట్ట ప్రాంతానికి మేము ప్రాంతంలో ఇది ఎక్కువ ఉపయోగించుకుంటాం. దీనివల్ల మాకు చాలామంది ఆదివాసీ బిడ్డలు ఎక్కువ మంది ఉపయోగించడానికి దీన్ని ఉపయోగపడుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇదే కాకుండా వీళ్ళ కింద మైదాన ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి, ఇది ఇప్పుడు దీనికి గతంలో దీన్ని ఎవరు అడిగేవారు కాదు, కానీ దీని మంచి ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి, పౌష్టికారం మంచి ఉపయోగం ఉందని చెప్పేసి కేజీ 60 నుంచి 80 రూపాయలు కూడా కొనుండే పరిస్థితి ఈరోజు రేట్లు ఉన్నాయి. కాబట్టి దీన్ని కూడా మేము ముందు కొనసాగించాలనుకుంటున్నాం. దీన్ని ఎప్పటికైనా దీన్ని విడిచిపెట్టేది లేదనేది మా పెద్దలు కూడా ఆచారంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది సార్. దీన్ని మరి గిరిజన ప్రాంతంలో గిరిజనులు సోళ్ళు అంటారండి. మరి ఇప్పుడు గిరిజనేతర సోదరులు ఇది అంటున్నది ఏంటంటే రాగి జావ అంటారు. ఈరోజు ఈ రాగి జావ అనేది చాలా పౌష్టికారమే, బీపీకి ఉపయోగపడుతుంది, బాగా లెవెల్గా నిలబడుతుంది అని చెప్పి దీని మీద ఎక్కువ మంది ఈరోజు మైదాన ప్రాంతంలో గిరిజనేతలు కూడా వాడుతున్నటువంటి ఈ రాగి జావ అండి. దీన్ని మేము అంబలి అంటాం. దీన్ని కాసుకొని మా గిరిజన ప్రాంతంలో ఆదివాసులంతా చేసుకొని పూర్వం నుంచి అంబలి అంటాము. ఇది తాగడం వల్ల మేము చాలా బలంగా ఉంది, మాకు ఏదో శక్తివంతంగా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకు అదే రకంగా మా తాతల తండ్రులు కూడా ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాం. ఇది ఎక్కువ రాని ప్రాంతం అంతా దీన్ని కుదించుకొని వస్తుంది. కారణం ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇవన్నీ కలిసి ఇప్పుడు ఆధునిక పంటలు తీసుకొని వచ్చి ఇవాళ ఎక్కువ ఎరువులు వేయడం వల్ల, ఎరువులు వేసిన తిండి తినడం వల్ల అనేక జబ్బులు వచ్చి షుగరు, బీపీలు పెరిగిపోయి ఈరోజు తక్కువ వయసులోనే మరణాలు జరుగుతూ ఉన్నాయి. ఇది తీసుకున్న మా తాతల తండ్రులు దాదాపు 100 నుంచి 120 సంవత్సరాలు బతికారండి. ఈరోజు వాళ్ళే దీన్ని పూర్తిగా సేవించిన వంటి వాళ్ళు ఈరోజు కూడా 80 సంవత్సరాల నుంచి మంచి ఒక దిట్టముగా, మా భాషలో చెప్పాలంటే దిట్టంగా ఉన్నారు. ఎటువంటి చిన్న జ్వరానికి కానీ చిన్న దెబ్బకు కూడా లొంగకుండా వీళ్ళు స్ట్రాంగ్గా నిలబడి ఇప్పటికీ పనిచేయవలసిన పరిస్థితి వీళ్ళు మేము చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసారా, ఇదైతే హౌస్ కాదు, అంటే ఇల్లు కాదనమాట. ఇవి మేకల కోసం అయితే ఇలా తయారు చేసి పెట్టారు. మేకలు అయితే ఈ లోపల ఉంటాయి. చూడండి, అక్కడైతే 2 మేక పిల్లలు అయితే ఉన్నాయన్నమాట. బుజ్జిగా 2 చిన్నవి ఉన్నాయి. అంటే ఆవులకి, మేకలకి కూడా ఇలా సౌకర్యంగా ఉండాలని చెప్పి మా సైడ్ అయితే ఇలా కట్టుకుంటారనమాట. చూడండి, పైన ఎత్తు మీద కదా, మంచిగా ఉంటాయి వాటికైతే. మన హౌస్ ఎంత కంఫర్ట్గా ఉంటే మనం ఎంత చక్కగా ఉంటామో వాటిని కూడా అలాగే కంఫర్ట్గా ఉండడానికైతే ఇలా మంచిగా అరేంజ్ చేస్తారు. అలాగే ఇక్కడైతే రచ్చబండ కట్టడానికైతే ఇక్కడ పనులు చేస్తున్నారనమాట. చూడండి, ఆల్మోస్ట్ పునాది కోసం అయితే తవ్వేశారు. ఇక్కడైతే పునాది వేసేసారనమాట. చక్కగా బేస్మెంట్ అయితే కట్టేశారు. ఆ తర్వాత రచ్చబండ కూడా కట్టేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా అయితే కట్టేశారనమాట. ఇక ఈ ఊరి కోసం చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈ పంచాయతీకి అయితే, ఈ గాలికొండ పంచాయతీకి అయితే హెడ్ క్వార్టర్కు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మొదటి సీసీ రోడ్ అయితే జరుగుతుంది అని ఇక్కడ స్థానికులు సర్పంచ్ బుజ్జిబాబు గారు, అలాగే ఎంపీటీసీ బుజ్జిబాబు గారు. ఇక్కడ సర్పంచ్, ఎంపీటీసీ ఇద్దరు పేర్లు కూడా ఒకటే ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇద్దరి పేరు కూడా బుజ్జిబాబు అనమాట. గ్రేట్ కదా. పంచాయతీ నిధులతో రచ్చబండ, ఇంకా స్టేజీ, అలాగే ఎన్ఆర్ఈజిఎస్ నిధుల నుంచి సీసీ రోడ్డు అయితే వచ్చిందనమాట. రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లు కూడా సర్పంచ్, ఎంపీటీసీ వారు దగ్గరుండి కట్టిస్తున్నారు. ఇది గొప్ప విషయమే అనమాట. రోడ్డు అసలు లేని ఏరియాలో కూడా ఇలా రోడ్లు అయితే తెప్పిస్తున్నారు. అలాగే ఇక్కడ చూడండి, వలస పూలు అయితే ఎంత చక్కగా కనిపిస్తుందో. ఈ చుట్టుప్రక్కల మొత్తం పెద్ద పెద్ద కొండలు, లోయలు, చెట్లు. ఒక కొండకు ఇంకో కొండకు కళ్ళు అందదు ఫ్రెండ్స్. చూడండి, కొండకు 2 కళ్ళు అందట్లేదన్నమాట. ఎటు చూసినా కొండలే. 3 years బ్యాక్ వరకు రోడ్డు సౌకర్యం లేక ఈ ఏరియాలో ఉండేవారు గాలికొండ దళం అనే పేరు ఉండేది. చుట్టుప్రక్కల మొత్తం పెద్ద పెద్ద కొండలు అన్నమాట.
ఈ పంచాయతీకి వెళ్ళాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచించేవారు. ఇప్పుడు మాత్రం కాదులేండి. ఈ పైన మీరు చూసారు కదా! అది మొత్తము వ్యవసాయం చేసే ఏరియానే అనమాట. ఒక గత 5, 6 సంవత్సరాల క్రితం నిత్యం ఎప్పుడు నక్సలైట్లు, మావోయిస్టులకు కంచుకోట లాంటి స్థలం ఈ గాలికొండ ఏరియాలో ఉండేవారు. గాలికొండ దళం అనే పేరు ఉండేది. ఉద్యోగస్తులు రావాలంటే ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని వచ్చేవారు. తిరిగి ఇంటికి చేరుకునే వరకు బిక్కుబిక్కుమని ఉండేవారనమాట. ఈ గాలికొండ ప్రజలు ఎక్కువగా పండించేది రాగి, సామలు, ముఖ్యంగా రాజ్మా కందులు, తెల్లవి, రెడ్వి, అలాగే చిక్కుళ్ళు, పప్పు దినుసులు ఎక్కువగా పండిస్తారనమాట. మైదాన ప్రాంతం నుంచి వ్యాపారస్తులు ఈ ఊరికొచ్చి పప్పు దినుసులు తీసుకుంటూ ఉంటారు. అంటే ఊర్లో వాళ్ళు రోడ్డు లేక వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు కదా! అలాంటి వాళ్ళ దగ్గరకైతే వ్యాపారులే వచ్చి ఇంటి వరకు వచ్చి అయితే ఇలాగ పప్పు దినుసులు అయితే తీసుకుంటుంటారనమాట. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఈ పైన ఈ కొండ మీద ఇవన్నీ పప్పు దినుసులు. అదే చెప్పాను కదా, ముఖ్యంగా రాజ్మా కందులు, తెల్లవి, రెడ్డువి, చిక్కుళ్ళు, పప్పుల దినుసులు అవన్నీ పండిస్తారనమాట. రోడ్డు అయితే ఇలా రోడ్డు రావడం వల్ల అయితే వాళ్ళు ఆ ఊరి ప్రజలైతే చాలా హ్యాపీగా ఉన్నారు ఫ్రెండ్స్. నిజంగా ఈ ఊరు చూస్తుంటే కూడా వ్యూ అయితే చాలా బాగుంది. రోడ్డు అయితే అంత బాగాలేదు, కాకపోతే చిన్న రోడ్డు. ఇప్పుడైతే మనం వచ్చింది చట్రాపల్లి. చెప్పాను కదా, తుఫాను వల్ల ఒక ఊరంతా కొట్టుకుపోయిందని చెప్పి ఆ ఊరికైతే మనం వచ్చేసాము. చట్రాపల్లి అనమాట. ఈ ఊర్లో అయితే చాలా భారీ నష్టమే జరిగింది, ఆస్తి నష్టం అనగా. అలాగే ఒక ఆవిడైతే చనిపోయిందనమాట. ఒక ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారనమాట అక్కడ ప్రజలు కూడా. చాలా ఘోరం జరిగింది. ఇదిగోండి ఇక్కడ కర్రలు పాతేసి ఉన్నారు కదా, ఈ ప్లేస్ దగ్గర నుంచి ఇలా పైకి చూస్తే ఆ పైనుంచే వచ్చిందనమాట. ఆ పైన ఉన్న కొండ అయితే కొండ అలా పడిపోయింది. ఈ ఏరియాలోనే హౌసెస్ ఉండేవి. ఆ ఇల్లులు ఇగో ఇక్కడ ఇల్లులు ఉండేవి అనమాట. ఈ ప్లేస్ లో అయితే మొత్తం చూడండి, ఆ కిందన కూడా అసలు ఇల్లు ఏమీ లేదు, మొత్తం కొట్టుకుపోయింది. మనుషులైతే ఒక్కలే చనిపోయారు, కానీ మేకలు, ఆవులు అలాంటివి అయితే చాలానే పోయిందనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చెట్టు అయితే సీకాకాయలు అనమాట. చూడండి ఎన్నున్నాయో, చెట్టు నిండా సీకాకాయలే ఉన్నాయి. ఇవైతే మన హెయిర్ కి చాలా మంచిది. కుంకుడుకాయలతో, ఈ సీకాయలతో తలస్నానం చేస్తే అయితే చాలా మంచిది అనమాట. సీకాయలు ఎంత మందికి తెలుసు? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.